నీవు నన్ను ఎన్నుకొనలేదు, నేను నిన్ను ఎన్నుకున్నాను అని ప్రభువైన యేసు తన గురువులకు వెల్లడించే సందేశం. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, జూలై నెల 12వ తారీఖున 2020వ సంవత్సరంలో మన విచారణ గురువులు గురించి గురువులు కొమ్మతోటి జోషి అనిల్ గారు కొండపల్లి విచారణకు ప్రప్రథమంగా వచ్చి విచారణ గురువులుగా బాధ్యతలు స్వీకరించిన మొదలు నేటి వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ దేవాలయ యొక్క ఎదుగుదలలో, దేవాలయ యొక్క పవిత్రతను కాపాడుటలో, ప్రజలకు సువిశేషాన్ని అందించడంలో, ప్రజలకు యొక్క దివ్య సంస్కారాలను అందించడంలో, కుటుంబంలో ఒక సభ్యుడిగా, ఒక అన్నగా, తమ్ముడుగా, బిడ్డగా అనేకమైనటువంటి బాధ్యతలను ఎంతో గొప్పగా బాధ్యతలు చేపట్టి ప్రభువు పిలుపు మేరకు, దేవుని ఆజ్ఞ మేరకు మన గురువులు ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడుతూ గురువులను మరియు ప్రత్యేకంగా బిషప్ గారి యొక్క మాటే నా మాట, వారి మాటే నాకు శిరోధార్యం, ఆయన చెప్పిందే నాకు వేదం అని తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా పెద్దలకు విధేయతలు చూపుతూ వారి యొక్క ఆజ్ఞ మేరకు పదోన్నతిపై బదిలవుతున్నటువంటి ఫాదర్ గారికి ఈరోజు మనము వీడ్కోలు పొందుతున్న ఈ తరుణంలో వారు చేసిన సేవలు ఎంతో గొప్పగా ఉన్నాయి. 2020వ సంవత్సరంలో మన విచారణ ఆధ్యాత్మికంగా, సాంఘికంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ యొక్క విచారణ సంపూర్ణంగా నడిపించగా, ఆధ్యాత్మికంగా నడిపించగా, అందరినీ కూడా సమదృష్టితో చూడగా, అందరితో సమైక్యంగా ఉంచగల గురువు ఎవరైనా ఉన్నారా అని భావించి మరి ప్రియతమ మేధావులు తెలంగాణ జోసెఫ్ రాజారావు తండ్రి గారు అలాంటి క్లిష్ట పరిస్థితి నుండి ఈరోజు అందరూ కూడా పరిపూర్ణంగా దేవుని ఆరాధించే విధంగా, అందరూ కూడా కలిసికట్టుగా, అందరూ కూడా ఒకే మనసుతో, ఒకే హృదయంతో ఆ దేవుని ఆరాధించే విధంగా ఇంత గొప్పగా మరి యొక్క సంఘాన్ని పునర్నిర్మించారు మన విచారణ గురువులు. ఈ సమయంలో మనందరం కూడా ఫాదర్ గారిని విడిచిపోతున్నాము అని ఎంత బాధపడుతూ ఉన్నామో, ఫాదర్ గారు కూడా మనతో ఉన్నటువంటి ఆత్మీయత, ఆయన ఏర్పరుచుకున్నటువంటి ఆ యొక్క బంధం కూడా మనకంటే ఎక్కువగా మనలో వారు ఈ విధంగా కోల్పోతూ ఉన్నారు అని బాధపడుతున్నారు చెప్పడం సందేహం లేదు. ఈరోజు యొక్క వాతావరణాన్ని చూస్తే ఒక పండుగ వాతావరణం. నిజంగా కొండపల్లి విచారణ సంఘస్థులు మేము గురువులను ప్రేమించే సంఘం, గురువులతో ఐక్యంగా ఉండే సంఘం,
గురువుల కొరకు పాటుపడే సంఘాన్ని నిరూపించి ఈ విధంగా సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా ఆ యొక్క గురువు కొరకు ప్రార్థించడానికి వచ్చిన మనందరికీ కూడా దేవుని తెలియదు. గత 4 సంవత్సరాల పాటు ఫాదర్ గారు చేసినటువంటి అనేకమైనటువంటి క్రియలలో నిన్నటి రోజున ఎవరో ఒకరు ఫోన్ చేసి ఫాదర్ గారిని పెద్ద ఫాదర్ గారి ఫోటో కావాలని పంపిస్తారు అంటే ఫేస్బుక్ లో ఫాదర్ గారి ఫోటో కోసం చూస్తూ ఉంటే ఈ కొండపల్లి ఆలస్యం చేసిన కొట్టగానే ఆయన వచ్చినప్పటి నుండి ఆయన చేసిన కార్యక్రమాలు ఆ ఫేస్బుక్ లో చూస్తే ఇంత గొప్పగా చేశారా, ఇన్ని కార్యక్రమాలు చేశారా, ఇంత ఆధ్యాత్మికంగా నడిపించారా, ఇంత గొప్ప కార్యాలు చేశారా, ఇంతగా ఆ యొక్క దేవుని వాక్యాలను అందించారా అన్న విధంగా ఆ యొక్క ఫేస్బుక్ లో మరియు వివిధ వాటిల్లో ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్పగా నడిపించినటువంటి ఇంత మంచి గురువులు, ఇంత అర్థం చేసుకునే గురువులు, ప్రజలతో మమేకమైనటువంటి గురువులు మనకు అందించడం కాదు. ఈ సమయంలో దేవుని వందనాలు తెలియజేద్దాం. అందులో వెంటనే చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకుందాం. ఈ గురువు యొక్క గొప్పతనం కాదు, దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమ, దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి అనుగ్రహము, మన ఫాదర్ గారు మన మధ్య రావడం మరియు వెళ్ళిపోవడం. కాబట్టి దేవుని వందనాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ సమయంలో ఫాదర్ గారు పదవి ఉన్నటువంటి తరుణంలో ఫాదర్ గారిని మీరు ఎక్కడ ఉన్నా మీకోసం ప్రార్థన చేస్తాం, మీతో మేము ఉంటాం. మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో మేము తోడుంటాం. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డగా, ఒక చెల్లిగా మీకు మా సహకారాన్ని అందిస్తామంటూ అందరూ కూడా కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచినప్పటి ఇక తెలియజేయబడు వారు నూతనంగా చేపట్టబోయే కార్యక్రమాలను ఆస్వాదించమని వారిని 39 ధనవంతులుగా ఊరిగా ఫలింపచేస్తూ వారు తీసుకునే కొత్త బాధ్యతలో దేవుని యొక్క గొప్ప దీవెన అనుగ్రహము తోడ్పాటు ఎల్లప్పుడూ ఉండాలని వారి వరకు ప్రార్థన చేద్దాం. సహోదరులారా, పవిత్రమైన ఈ పరమ రహస్యములను యోగ్యత ఒకటం గురించి మన పాపములను సర్వశక్తి గల సర్వేశ్వరుడు చంద్రబాబు సహోదరి సహోదరులారా, ఈ చంద్రము నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నా పరిశుద్ధ పరిపాలన సకల దూరము సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా తరపు నా ప్రభువైన సర్వేశ్వరుని ఆరాధింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను.
యేసయ్యా కరుణతో ప్రభువా మెస్సయ్యా సుందరి వారిగా తిరిగిని ఒంటరి వారిగా మిగిలితిని సుందరి వారిగా తిరిగిని ఒంటరి వారిగా మిగిలితిని శివనికి నీదరి చేరితిని శివనికి నీదరి చేరితిని నేను అములను చేర్చుమయా శరణమయా కనికరించుమా యేసయ్యా కరుణతో ప్రభువా మెస్సయ్యా కనికరించుమా యేసయ్యా కరుణతో ప్రభువా మెస్సయ్యా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చుగాక. ఆమేన్.
ప్రత్యేక ఆశీర్వాదాలు ప్రార్థన సహకారాన్ని వేడుకలు సమర్పించేవారు ఫాదర్ అనిల్ కుమార్ గారి దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచి మరి వారు ఎక్కడ ఉన్నా ఆయన ఆరోగ్యాలతో సంతోషాలతో దేవుని దేవుని పిలుచుదాకా ప్రార్థన చేయమని ఒక విశ్వాసం కలుగుతున్నారు. అదేవిధంగా ఈరోజు జన్మదినోత్సవం జరుపుతున్నటువంటి వేడుకల అమూల్యాలను గడిచిన కాలం అంతా దేవుడు కాపాడడానికి వందనాలు తెలియజేస్తున్నారు. వేడుకల సంపత్ మాన్య ప్రకాశం దీవించమని కుటుంబంలో సర్వేశ్వర ఆదరణలో ఉంచుకొని ఆత్మబలంతో నడిపించబడాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుతున్నటువంటి దాసి యేసునామమున దేవుని దీవించి ఆశీర్వదించమని వారికి ఇచ్చిన స్థానం దీవించాలని కుటుంబంలో సర్వేశ్వరి ఆదరణలో ఉండాలని ప్రత్యేకంగా వేడుకుంటున్నారు. బట్టి రాజు గారి కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప మీద వందనాలు తెలియజేస్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు బ్రదర్ బట్టి అను కుమార్ గారు మొట్టమొదటి మాట కొరకు స్వీకరించిన రోజు ఆ బిడ్డ ఇంకా గొప్ప స్థాయికి ఎదిగి దేవుని ప్రేమలో సేవలో ఎదగాలని ఆ యొక్క అభిషేకాన్ని ప్రభుత్వం వెళ్తున్నది దీవెనకరంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులు దివ్యపూజాలను సమర్పిస్తూ ఉన్నారు. యేసు మేరీ గారి కుటుంబంలో దేవుడు చేసిన వందనాలు తెలియజేస్తున్నారు. వీరందరూ కూడా నాగపట్నం వెళ్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా క్షేమంగా వెళ్ళి ప్రయాణంలో తోడుగా ఉండాలని ఫాదర్ గారిని దేవుడు దీవించాలని వేడుకుంటూ ఉన్నారు. లింగతోటి రమేష్ కుమారి చంద్రశేఖర్ రత్నబాబు కుటుంబంలో దేవుడు వారిని అపూర్వాలను కాపాడాలని విషయాలను దయచేసి గృహ నిర్మాణాన్ని దీవించాల్సిన వేడుకుంటూ ఉన్నారు. మిద్య రాజశేఖర్ గారి కుటుంబంలో దేవుడు చేసిన వందనాలు తెలియజేస్తున్నారు. వారి మంచి దయచేసి వేడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా గెత్త కుమారి గారికి మంచి దయచేందుకు వందనాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా గెత్త భాగ్యరాజు వ్యాపారంలో మరియు పరిస్థితి మంచి ఆరోగ్యము పార్వతీ పరిస్థితి మంచి జ్ఞానం దేశంలో వేడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఫాదర్ గారి యొక్క ఉద్దేశాలు తరపులు దీవించబడాలని ఆశ్రయించబడాలని ఇది పూజలు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సర్వేశ్వర మానవమైన ఈ సంతోష జన్మల హృదయ భక్తితో నీ ఉత్సవములందు మేము స్మరించుకున్న పరమ సత్యములు మా జీవితములో నిత్యము ఆచరింపగల విధముగా నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆ సందేశమును ఆలకించుతున్న వారందరిపై పవిత్రాత్మ దిగి వచ్చింది. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 26వ వచనం వరకు మరియు 34వ వచనం నుంచి 35వ వచనం వరకు మరియు 45వ వచనం నుంచి 48వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 25, 26 వచనములు మరియు 34, 35 వచనములు మరియు 45వ వచనం నుంచి 48వ వచనం వరకు. పేతురులోనికి వచ్చుతున్నప్పుడు కొర్నేలు ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించింది. పేతురు అతనితో, లెమ్ము, నేను ఒక మనుషుడిని అని పలికింది. అంతటా పేతురు నోరు తెరిచి వీటిలో ప్రసంగింపనారంభించింది. దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించింది. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడనైనను దేవునికి
చూచి ఆశ్చర్యపడేది. ఏదైనా ఆ అన్యులను క్రొత్త భాషలో మాట్లాడుచు దేవుని స్తుతించుటను వారు చూచిరి. పేతురు, ఇప్పుడు మన వలనే పవిత్రాత్మను పొందిన వీరు నీటితో జ్ఞానస్నానము పుచ్చుకొనటను ఎవరైనాను వారింపగలరా అనుచు యేసుక్రీస్తు పేరిట మీరు జ్ఞానస్నానమును పొంది అని వారిని ఆజ్ఞాపించింది. కొన్ని రోజులు తమ వద్ద ఉండవలసినదిగా పేతురును వారు కోరిరి. ఇది ప్రభువాక్కు.
వాక్యము. దేవుడు ప్రేమ స్వరూపి. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుడి నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమితుము. ప్రేమించువాడు దేవుని మూలంగా జన్మించిన వాడు, అతడు దేవుని ఎరిగిన వాడు అతడు. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమిపని వాడు దేవుని ఎరగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందుటకును దేవుడు తన ఒకే కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను, మనము దేవుని ప్రేమించినవి కాదు, ఆయన మనము ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ ఎరిగింటిదే. ఇది ప్రభు వాక్కు.
11వ అధ్యాయం వచనములు 9 నుండి 12 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించితిని, మీరు నా ప్రేమ యందు నిలబడి ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నిలబడి ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించవచ్చు, నా ప్రేమలో నిలబడి ఉండురు. నా ఆనందం మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలనియు నేను మీతో ఈ విషయం చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించున్నట్టుగానే మీరు ఒకరినొకరు ప్రేమించుకునుడు, ఇది నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము దానపు వారి కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవ్వడూ లేడు. నేను ఆజ్ఞాపించు వారిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందరు. తన యజమానుడు ఏమి చేయడో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏదైనా నేను నా తండ్రి వలన విన్నదంతయు మీకు విస్తపరచుకుని మీరు నన్ను ఎన్నుకోనలేదు, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. మీరు నా పేరున తండ్రిని ఏమి అడిగినను ఆయన దాన్ని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలం నిలిచి ఉండటకును మిమ్మల్ని నియమించుకుని మీరు పరస్పరం ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథునియందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, పాస్కా 6వ వారంలో అడుగు పెడుతూ ఉన్నాం. ఈ ఆదివారం రోజున తల్లి వహించినటువంటి దివ్య గ్రంథ వాక్యాలను నాతో కలిసి నా అనుభవాలతో కలిసి ధ్యానం చేయవలసినదిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం విన్నటువంటి 3 దివ్య గ్రంథ పఠనాలు కూడా ఉదారమైనటువంటి ఉచితమైనటువంటి దేవుని ప్రేమను గురించి మనకు తెలియజేస్తూ ఉంటాయి. యూదుల మీద అన్యుల మీద ఒకే